నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. కొత్త కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నాయి మేడం. అంటే ఎవరినైనా ఏదైనా చెయ్యాలి, చంపాలి అని అంటే కొత్త కాన్సెప్ట్స్ ఇస్తూ ఉన్నారు. మరి అవి ఎక్కడ నేర్చుకుంటున్నారు ఏంటని తెలియదు కానీ చాలా విచిత్రంగా వింతగా ఉంటుంది. ఒక పక్క బాధ అనిపించినా కూడా ఒక రకంగాను చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి మర్డర్స్ ఇవన్నీ. ఆ కుక్కర్లో పెట్టి ఒకళ్ళు ముక్కలు చేసి కాలుస్తా ఉన్నారు, కుక్కర్లో పెట్టి, లేదంటే దాన్ని ఎండబెట్టి పొళ్ళు చేసి చేస్తా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా తీసుకుంటే ఇంకా సరికొత్తగాను నెయ్యి పోసి శవాన్ని కాల్చిన పరిస్థితి చూసుకున్నాం ఢిల్లీ కేసులో. మీరు చూసే ఉంటారు. అసలు అంటే ఏంటి, ఎక్కడ పోతుంది ఆ హత్య, ఎట్లా జరిగింది, దట్టు వాళ్ళు కొంచెం ఫోరెన్సిక్ కి సంబంధించిన యూపీఎస్సి దాన్ని ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పేసి విన్నాం. సో మీరు ఏం చెప్తారు దాని గురించి, మీ విశ్లేషణ? అసలు ఏంటి అది, కాన్సెప్ట్స్ ఏంటి, మర్డర్స్ ఏంటి ఇవి? ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనే డౌట్ మీకు అక్కర్లా. ఉమ్, క్రైమ్ సిరీస్ చూసే వాళ్ళకి ఆ థాట్లు మామూలుగా వచ్చేస్తాయి. ఉమ్, ఇప్పుడు మనం మొక్కకి ఎట్లా అయితే మంచిగా నీళ్లు పోసి ఎరువేసి మంచి వాతావరణం ఇచ్చి అంటే ఎండ తగిలేటట్లు పెడితే మంచిగా పువ్వులు కాయలు అన్నీ వస్తాయో, ఉమ్, మనుషులకు కూడా మంచి మంచి థాట్స్, మంచి సాంగత్యం ఉంటే, మంచి చుట్టూ వాతావరణం ఉంటే మనుషులు కూడా మంచిగానే ఉంటారు. ఉమ్, అవేమి ఇప్పుడు కనిపించట్లే చాలా మంది విషయంలో. ఉమ్, ఇప్పుడు ఆమెకి 21 years, ఆయనకి 32 years. ఆయన సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, ఈవిడేమో ఫోరెన్సిక్ స్టూడెంట్. ఇంకేమి పైగా ఆమె హాబీ కూడా ఫోరెన్సిక్ తీసుకోవటానికి కూడా ఆమెకి క్రైమ్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి ఫోరెన్సిక్ తీసుకుందని ఇప్పుడు అర్థమవుతుంది. ఉమ్. అయితే అభిరుచి ఉండటం వేరు, ఆచరించడం వేరు. దానికి బుర్రకెక్కించుకొని ఆచరించడం, అవసరమైనప్పుడు దాన్ని వాడటం వేరు. అయితే ఈమెకి ఇతను బాయ్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఈమె ఎప్పుడైనా తోక జాడించకపోద్దా అనే ఒక భయంతోటో, లేకపోతే తోక జాడించినప్పుడు ఈమె సంగతి ఏంటో చూసుకుందామనో అతను వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియో తీసి పెట్టుకున్నాడు. లేదంటే జాడించిందని ఏమైనా అనుమానం వచ్చిందో? అదే ఏదన్నా కానీ అతని దగ్గర ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ ఇంటిమేట్ రిలేషన్షిప్ కి సంబంధించిన వీడియోలు అతని దగ్గర ఉన్నాయి. అవి ఎరేజ్ చేయమని అడిగింది, ఇచ్చేయమని అడిగింది, బతిమిలాడింది, అడిగింది, కోపం వచ్చింది, ఉక్రోషం వచ్చింది, అన్నీ వచ్చినాయి. అయినా అతనేం కరగల. సరే ఇతను బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అయ్యి ఆమె ఫోరెన్సిక్ స్టూడెంట్ కాబట్టి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారో ఆ జాగ్రత్తలన్నీ ఆవిడ తీసుకుందాము అనుకుని పక్కా ప్లాన్ వేసుకుంటే ఒక తన పాత బాయ్ ఫ్రెండ్ అంట, ఇంకొక అబ్బాయి తెలిసిన అబ్బాయి నలుగురు కలిసి పథకరచన చేశారు. ఏంటి అంటే వెళ్ళి అతన్ని అడిగి ఆ వీడియోలు తీసుకుందాం అనుకున్నారేమో, అతను వినకపోతే చంపాలనుకున్నారు. ఎట్లా చంపాలి మొత్తం వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళారు. అంటే స్కెచ్ చేసుకుని వెళ్ళారు. ఇదేదో అనుకోకుండా చేసిన హత్య కాదు, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్. అంటే ప్రీ ప్లాన్డ్ మర్డర్ కి శిక్షలు వేరే ఉంటాయి, అనుకోకుండా చేసిన హత్యలకి వేరే, ప్రాణరక్షణకు చేసేవి వేరే ఉంటాయి. అయితే వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా చేశారు కాబట్టి వెళ్ళారు, అతన్ని చంపేశారు. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు. గ్యాస్ లీక్ చేసి ఇతన్ని కాల్చాలి, అది వాళ్ళ ప్లాన్. బాగా ఖచ్చితంగా కాలాలి అంటే వీళ్ళు బాగా కొట్టి గొంతు పిచ్చికి చంపారు కదా. రేపు పొద్దున పోస్ట్ మార్టంకి వెళ్తే ఇతని పైన హత్యా ప్రయత్నం జరిగింది, అందులో భాగంగా చనిపోయాడు అనేది వస్తుంది కదా. అప్పుడు ఎవరు చేసుంటారు అనే క్లూలన్నీ వస్తాయి కదా. అందుకని అలా ఏమి రాకోకుండా ఉండాలని ఏం చేశారంటే ఇతనికి ఆయిల్, నెయ్యి, ఆల్కహాల్ మొత్తం అతని మీద పోసేసి ఆ ఇంట్లో నిప్పు పెట్టేసేసి అతనికి సంబంధించిన హార్డ్ డిస్క్లు అవన్నీ, ఆ ల్యాప్టాప్లు అవన్నీ తీసుకొని బయటకెళ్ళి వెళ్తా బయట అంటే మధ్యలో ఏమన్నా ఇతను ఖాళీ ఏమన్నా ప్రాబ్లం అయిద్దేమోనని చెప్పి బయట నుంచి గడిపెట్టి తాళం పెట్టేసేసి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది అంటే పోలీసులు వస్తారు కదా. వచ్చారు, చూశారు, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది అని చెప్పి వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రాథమిక విచారణలో అలా నిర్ధారణకు వచ్చారు. సరే ఇంకా కేసు ఇంకొంచెం ముందుకెళ్తుంది కదా. వెళ్ళిన తర్వాత అసలు ఈ అపార్ట్మెంట్ లోకి ఎవరెవరు వచ్చారు, సీసీ కెమెరాలు అవన్నీ చెక్ చేస్తే వీళ్ళు వచ్చినట్టు తెలిస్తే అప్పుడు వీళ్ళ ఫోన్ నెంబర్ల ప్రకారం వీళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకుని గూగుల్ టేక్అవుట్స్ తీస్తే
ఇక్కడ ఉన్నారు అని తెలిసింది. ఇది జరిగింది. ఓకే మేడం, అంటే గడి పెట్టేశారు కదా, అప్పుడు అనుమానం రాలేదంట? అంటే దాని ఆ లాక్ ఉంటది కదా, బయట నుంచి తాళం వేస్తే ఈ డోర్స్ కదా, అది అందుకని అంటే బయట తాళం వేసి ఉంటే తెలియదు కదా, అంటే బయట వాళ్ళు ఎవరో తీలేరు, తలుపు దగ్గరకి వేసింది అనుకోండి నెడితే వచ్చేస్తుంది తలుపు, ఇప్పుడు అట్లా రాదు కదా, అందుకని వాళ్ళు అలా ప్లాన్ వేసుకున్నారు. కానీ ఎంత తెలివైన నేరస్తుడైనా ఏదో ఒక క్లూ వదిలిపెడతాడు. ఎంత తెలివి తక్కువ పోలీస్ అయినా సరే ఈ వదిలిపెట్టిన క్లూను పట్టుకుని కేసును ముందుకు తీసుకెళ్లగలుగుతాడు, తీసుకెళ్లదలుచుకుంటే. అలాగే అయ్యింది ఇప్పుడు. ఇక పోతే యాతావాత ఇందా మీరు అన్నారే అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఐడియాలు, చెప్పే కదా అసలు చేయడానికి రీజన్స్ ఐడియాలు. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ సంబంధాలు ఉన్నాయి చూసారా, అక్రమ సంబంధం అని చెప్పుకోవడం, పచ్చిగా చెప్పుకోవడం, అది లేదు అని అనుకుంటే సహజీవనం అని ఒకటి, అన్ని జరిగే కేసెస్ అన్ని వీటిల్లోనే వస్తున్నాయి మేడం. ఇప్పుడు మర్డర్స్ అన్ని ఎక్కడి నుంచి జరుగుతున్నాయి, వీటిల్లోనే వస్తున్నాయి. ఇప్పుడు సంబంధాలు సంబంధాలు అనుకోండి, అప్పుడు కూడా ఏదో చిన్న చితగా పేచీలు ఉంటాయి, కానీ సంబంధాల్లో పేచీలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే అసలు వీళ్ళిద్దరికి పెళ్ళయింది అనుకోండి, అతను ఒక వీడియో తీసి దాచిపెట్టుకొని పరువు తీయాలి అనే ఆలోచన అయితే, అంటే అలా చేసే ప్రబుద్ధులు కూడా ఎక్కడ ఉన్నారేమో తెలియదు, కానీ మామూలుగా అయితే జరగదు. పైగా ఇప్పుడు ఏంటి అంటే అతనికి దగ్గర 32 వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకా ఈ గర్ల్ ఫ్రెండ్ కూడా దూరం అయితే మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్దో లేదో అనే ఒక ఇన్సెక్యూరిటీ అతనికి ఉండుండొచ్చు. ఆ ఇన్సెక్యూరిటీలో భాగంగానే వీటిని పెట్టుకొని ఈ అమ్మాయిని బెదిరించో లేకపోతే లొంగ తీసుకోవాలనే ప్లాన్ లో అతను ఉండుండొచ్చు. అతను చేసింది కూడా తప్పే. సరే, ఒక రిలేషన్ పెట్టుకున్నారు మీ ఇద్దరు, ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఇవాళ విడాకులే పెళ్లి లేని వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. ఈ సహజీవనాలకి ఏంటి, ఇప్పుడు పెళ్లి తర్వాత వివాహేతర సంబంధంలోకి వెళ్ళినా, పెళ్లికి ముందు సహజీవనాలు చేసినా, ఏం చేసినా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇష్టము అని నమ్మిన వ్యక్తిని మీకు తేడాలు వచ్చినాయి అని చంపేయడం అనేది ఎంతవరకు సమంజసము. అంటే మీ మీ మనసులు ఎంత ఘనీభవించిపోయినాయో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరో చచ్చిపోయారంటేనే మనం తట్టుకోలేకపోతున్నాం. అదే కదా, మొన్న బస్ ప్రమాదం జరిగింది, అయ్యో 19 మంది చచ్చిపోయారు అని మనం చాలా బాధపడ్డాం. చాలా అసలు కళ్ళల్లో నీళ్లు చదువుతూ ఉంటేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చింది కదా. అలాంటిది మన చేత్తో మనమే ఒకళ్ళని చంపేసేంత దుస్థితికి మనం వెళ్ళిపోయాము అంటే, అలాంటి మానసిక స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాము అంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇప్పుడు సమాజంలో ఒక రోజు రోజుకి జనాభా ఎంత పెరుగుతుందో నేరాల సంఖ్య కూడా అంత పెరుగుతుంది. ఒకప్పుడు జనాభా సంఖ్యకి నేరాలకి కొంచెం దూరం ఉండేది, ఇప్పుడు చాలా నేరాల స్థాయి పెరుగుతుంది. మరి ఈ రకంగా చూసుకుంటే అసలు సమాజం ఏమైపోతుంది. ఇప్పుడు నిన్న మొన్న ఈ రోజు పేపర్లోనే వచ్చింది, భర్తని చంపేసింది ఆ అమ్మాయి, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని చెప్పి ఉరివేసి అనుకుంటాను. అసలు కేసు కూడా ఉంది మేడం, వేరే హస్బెండ్ వేరే రిలేషన్ పెట్టుకుంది ఆవిడ, ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కడో ఢిల్లీకి సంబంధించింది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే 2 పిల్లల్ని వదిలేసి ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత డిమాండ్ చేసి ఆస్తి అమ్మేసి నాకు డబ్బు ఇవ్వాలి, డివోర్స్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉంటూ ఈవిడ డిమాండ్ చేశారనమాట. ఆ నేపథ్యంలో ఆయన ఏమో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆయన అడ్వకేట్ అంట, అది చూడండి. లేదు, అతను అసలు అంత భయపడాల్సిన అవసరం లేదు, అంత బాధపడాల్సిన అవసరం లేదు. అతన్ని ఆ దిశగా ప్రవోక్ చేసి ఉండొచ్చు ఆవిడ, కానీ అతను ఆత్మహత్య పరిష్కారం అనుకోవడం మటు కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి ఏం హక్కు ఉండదు అసలు. ఒకటి ఎవరికైనా అర్థం అవ్వాల్సింది, భర్త ఆస్తిలో భార్యకి హక్కు లేదు, రాదు. అన్లెస్ అంటిల్ అతను చనిపోయిన తర్వాతే భర్త పేరు మీద ఏమైనా ఆస్తి ఉంటే భార్యకి వస్తుంది తప్పితే భర్త బతికుండగా ఒక భార్యకి భర్త ఆస్తి మీద హక్కు లేదు. మరి ఆమె అడిగితే ఈయనకి చట్టం అంత తెలిసినప్పుడు చట్టం ద్వారా ఎందుకు అతను చట్టాన్ని ఎందుకు రక్షణగా తీసుకోలేకపోయాడు? మానసికంగా కృంగిపోయాను అని చెప్పేసి ఆయన సూసైడ్ నోట్ రాసి, ఇప్పుడు ఇలా స్త్రీలు కుంగిపోయినా పురుషులు కుంగిపోయినా చనిపోవడం అనేది పరిష్కారమే కాదు. కాకపోతే మనకి ఇవాళ సమాజంలో ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీలు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారు కాబట్టి మనం దాని గురించి మనం చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య కొంచెం పురుషులు కూడా అలాంటి ధోరణికే వెళ్తున్నారు. కానీ పురుషులకున్న సొసైటీ నుంచి వచ్చే ఒక సపోర్ట్ కావచ్చు, ఆస్తి మీద అతనుకున్న హక్కు కావచ్చు,
ఆర్థిక సంబంధాలు నెరపగలిగిన ఇది కావచ్చు, సామాజిక సంబంధాలు నెరపగలిగేవి ఇది కావచ్చు, ఏదైనా స్త్రీల కంటే పురుషులకే అధికమైన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇది మనం ఒప్పుకుని తీరాలి, పురుషులు కూడా ఒప్పుకోవాలి. అంతేగాని మరి ఇన్నున్నప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఇవన్నీ లేవనే కదా స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పురుషుడు ఎందుకు చేసుకోవాలి? అవసరం లే. కాకపోతే ఏం చేస్తారంటే కొంతమంది పురుషులు ఇక ఇప్పుడు ఈయన చనిపోయాడు, ఇక ఆమె ఏం చెప్పినా గానీ ఆమెకి చెప్పుకోవడానికి ఇంకా రెండో డైలాగ్ లేకుండా ఉంటది కదా. కానీ ఒకటి, స్త్రీలకైనా పురుషులకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఇది 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 తెలుసుకుని తీరాలి. ఇప్పుడు పోతే ఈ ఢిల్లీ కేసులో అసలు ఐడియాస్ గురించి అసలు ఈ కేసులో ఇలా కాకుండా ఆ అమ్మాయికి ఇంకొక దారి ఏముంది అనేది గనక ఇవాళ సమాజానికి మనం అది అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. ఇంకొక దారి ఏముంది ఆ అమ్మాయికి? అతను బెదిరిస్తున్నాడు, కరెక్టే, అతను చేసేది తప్పే, 100% తప్పే. అయినప్పుడు నువ్వు చట్టం సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు సైబర్ క్రైమ్స్ కి ఆఫీస్కి వెళ్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఆ పలానా అతని దగ్గర ఖచ్చితంగా నాకు సంబంధించిన ఇంటిమేట్ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోలను పెట్టుకొని నన్ను అతను బెదిరిస్తున్నాడు, సంబంధం కొనసాగించమని అడుగుతున్నాడు, నాకు అతనితో సంబంధం కొనసాగించడం ఇష్టం లేదు, అందుకని చెప్పి అతని దగ్గర నుంచి నా వీడియోలు నాకు ఇప్పించండి, వాటిని ఎరేజ్ చెయ్యండి, రిట్రీవ్ చేసే అవకాశం లేకుండా ఎరేజ్ చెయ్యండి అని చెప్పి అడిగే హక్కు ఈ అమ్మాయికి ఉంది. ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పని జరుగుతుంది, ఒక స్టేషన్ లో కాకపోతే ఇంకొక స్టేషన్ లో జరుగుతుంది. ఎందుకు అసలు ఆ విధానాన్ని ఎంచుకోకుండా అంత క్రూరంగా హత్య చేయాలి? సహజమైన ఈ క్రైమ్ పట్ల ఆ అమ్మాయికి ఉన్న ఆ ఇంట్రెస్ట్ కూడా ఈ పని చేయడానికి పురికొల్పిందని చెప్పొచ్చు. సైకలాజికల్ గా దాని వైపు తిప్పింది. ఆమెకు ఆసక్తి ఉంది ఆ విషయం పట్ల, అందుకే ఆమె ప్రాక్టీస్ లో పెట్టేసింది. 3 కంటెంట్స్ మిక్స్ చేసి మరి బాడీని దహనం చేయడం. ఇది అసలు ఫస్ట్ టైం నెయ్యి, ఆల్కహాల్, ఆయిల్ మిక్స్ చేసి ఒక కిచడీ తయారు చేసినట్టుగా చేసింది మర్డర్. అంటే అది బాగా మండటానికి, ఆ శరీరం కాలిపోవాలి, ఆనవాళ్ళు దొరకకూడదు. అదే ఇప్పుడు శవమే కదా. పెట్రోల్ అయినా పోయొచ్చు కదా మేడం. పెట్రోల్ ఇప్పుడు ఎవరిస్తారు నీకు? పెట్రోల్ తీసుకొస్తే కనపడిపోతాం కదా. ఒట్టి మనుషులు వస్తేనే గూగుల్ టేక్అవుట్ లో దొరికిపోయారు. కిచెన్ కి సంబంధించినవి లేడీస్ కొనుక్కుంటారు కాబట్టి దానికి పెద్ద ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మానవ సంబంధాలు వెళ్ళడం మట్టుకు కరెక్ట్ కాదు. అసలు మీరు 1-2 సంబంధాలు, ఇప్పుడు ఆమెకి ఇతను 3వ బాయ్ ఫ్రెండ్ అంట, వయసు చూస్తే 21 ఏళ్ళు, చదువుకుంటుంది. ఈ వయసులో అమ్మాయి ఎంత బాధ్యతగా చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడి రేపు ఎంపవర్ కావాల్సిన జీవితం అంతా ముందుంది. ఇప్పుడు ఇంత చేసి ఈ అమ్మాయి జైలుకి వెళ్ళింది అనుకోండి, 35 ఏళ్ళు అప్పుడు రిలీజ్ అవుతుంది జైలు నుంచి. అంటే 35 ఏళ్ళకి జీవితం అంతా అయిపోయినట్లేనా? కాదు కదా. చెప్తున్నా, ఇప్పుడు నీ జీవితాన్ని బాగు చేసుకుంటానికి నీకు పక్కన బోలెడు మార్గాలు ఉన్నాయి, అవి వదిలేసి ఇది పట్టుకున్నావు చూసావా. ఇది నువ్వు చదువుకున్న అమ్మాయి, మళ్ళీ పైగా చదువుకోని అమ్మాయి కాదు. ఇంకొక ఆవిడ భర్తను చంపిన ఆవిడేదో అంతంత మాత్రం చదువుకున్న ఆవిడకి అదే పరిష్కారం అనిపించింది. పైగా ఈ ఒక గ్యాంగ్ వేసుకొచ్చి మరి గ్యాస్ సిలిండర్లకి రంధ్రాలు పెట్టేవాడిని పట్టుకుని వచ్చి వాడితో రంధ్రం పెట్టించి వెలిగించి బయటికి వెళ్ళి మొత్తం క్లోజ్ చేసేసి మొత్తం భూస్థాపితం చేసేసాం అనుకుంటుంది. కానీ ఇవి తెలియాల్సింది ఏంటంటే ఈ మిగతా 3 ఎక్కడైనా నోరు జారారనుకోండి మొత్తం బుడగ పగిలిపోద్ది కదా. అసలు నోరు జారడం సంగతి అసలు చేసిందే సమాజంలో, సొసైటీ ఒక మధ్యలోనే అసలు చేసింది కూడా మధ్యలోనే చేస్తారండి. అడవిలోకి తీసుకెళ్తే దొరికిపోతారు కదా మరి. అదే అందుకని ఏది ఏమైనా ఈ ప్రమాదకరమైన సంబంధాల జోలికి, ఈ సహజీవనాల జోలికి వెళ్ళకోకుండా మీరు జీవితాల్లో స్థిరపడిన తర్వాత మీరు బంధాల జోలికి బంధాల్లోకి వెళితే మీకు ఇలాంటి పరిస్థితులు అయితే రావు అని అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ సమాజంలో మానవ సంబంధాల్లో చాలా చాలా పెడదోరణలు వచ్చేసినాయి. వీటి గురించి అయితే వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అంటే ఏ రకంగా మేడం లాస్ట్ పాయింట్ ఎలాగైతే దీన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక అవకాశం కోసం చూస్తున్నారు. నేను ఒక కోరిక వచ్చింది, ఆ కోరికను ఆచరణలో పెట్టేయాలనుకుంటున్నారు. అక్కడి నుంచే క్రైమ్ స్టార్ట్ అవుతుంది. అసలు దట్టు చట్టాలు కూడా ఫ్రీ ఫీజిబిలిటీ అయిపోయింది మేడం, ఏదైనా చేయొచ్చు అన్నట్టుగా. ఎట్లా అండి చట్టాలే అంత ఈజీ అయితే సహజీవనం చేయొచ్చు అని. ఇప్పుడు అదే కొన్ని ఇవి కొంచెం స్వీయ నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతమైన
వాళ్ళ జీవితాల పట్ల వాళ్ళకి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండాలి. ఇవాళ ఏమైపోయింది, షాప్కి వెళ్ళి సెల్ ఫోన్ కొనుక్కొచ్చుకున్నంత ఈజీగా జీవితంలో స్నేహితుల్ని మార్చడం అలవాటు అయిపోయింది. ఈ ఈ మార్చేటప్పుడు ఒట్టిగా మారవు కదా, ఇలాంటి వీడియోలో ఏవో వస్తాయి. ఇప్పుడు మీరు కాలానికి తగ్గట్లుగా సరే ఇది జరిగింది, దీన్ని రెండో మనిషిని హింసించకుండా, రెండో మనిషిని చంపకుండా, తద్వారా మనం ఇరుక్కోకుండా, అంటే ఇరుక్కోవడం అంటే చట్టం దృష్టిలో ఇరుక్కోకుండా, చట్టం దృష్టిలో నేరస్తులుగా మారకోకుండా కూడా ఈ పరిస్థితిలోంచి బయటపడొచ్చు. అది ఎట్లా అని ఆలోచించాలి. అసలు ఇంత ఆలోచన శక్తి ఉన్నవాళ్ళు ఈ పని చేయరు, ఈ సంబంధాల జోలికే వెళ్ళరు. అంటే నేను ప్రేమ సంబంధాలు తప్పని కాదు నా ఉద్దేశం. ఈ ప్రేమ సంబంధాలు మీ మోటో ఏంటి, ప్రేమకు అర్థం ఏంటి? నిజంగా ఇద్దరికి అంత ప్రేమ ఉందనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడో ఒకసారి ఈ అమ్మాయిని దారికి తెచ్చుకోవడానికి ఈ వీడియో దాచిపెట్టుకునే ఉద్దేశం అతనికి ఎందుకు ఉంటది? ఆ వీడియో అడిగే ప్రాసెస్ లో అతని మాట వినకపోతే ఆవేశం పెరిగిపోయి ఒక కక్షతోటి ఒక హత్య చేసే ఉద్దేశం ఎందుకు ఉంటది చెప్పండి? వీళ్ళిద్దరు మనస్తత్వాలు సరైనవి అయితే. అలాగే ఈ ఓటీటీల్లో ఈ క్రైమ్ ని ఎక్కువ చూపించడం, ఈ క్రైమ్ సిరీస్, వెబ్ సిరీస్, వీటి వల్ల ఈ సెల్ ఫోన్ లో ఇప్పుడు ఏ నేరం చెయ్యాలనుకున్నాళ్ళైనా ఫస్ట్ గూగుల్లో వెతుకుతున్నారు, సెర్చ్ చేస్తున్నారు. అందుకని ఏంటంటే ఈ టెక్నాలజీ ఇంత అందుబాటులోకి రావడం కూడా ఇలాంటివి జరగడానికి ఒక కారణంగా ఉంది. ఏదేమైనా మానవ సంబంధాలు ప్రమాదంలో ఉన్నాయి. వీటిని జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం అయితే సమాజానికి ఉంది.